హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ మా డోక్రా గ్రూప్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఇటువంటి ప్రాబ్లం మీరు ఎవరైనా ఫేస్ చేశారో లేదో నాకు తెలీదు. ఒకవేళ చేసుంటే ఏ విధంగా సార్ట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. మేము కూడా ఆ మెథడ్ ఏమన్నా మేము అప్లై చేయడానికి అయిద్దేమో మేము ట్రై చేస్తాము. యాక్చువల్లీ గ్రూప్కి ఏమైంది, ఎందుకు మేము ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుంది అంటే, గ్రూప్లో తీసుకున్నది చాలా తక్కువ అమౌంట్ అండి. అంటే అందరూ 2 lakhs 3 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళందరితో పోలిస్తే తీసుకున్న అమౌంట్ చాలా తక్కువ. పర్ హెడ్ 80,000 అమౌంట్ చేంజ్ తీసుకున్నారు. అందులో రుణమాఫీ ఉండిద్ది, పొదుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఇది 18 years నుంచి వస్తున్న గ్రూపు. మా మమ్మీ మధ్యలో జాయిన్ అయ్యారు. ఏమైంది అంటే, వేరే వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం అమౌంట్ ఇచ్చి జాయిన్ అవుతారు కదా, వాళ్ళ పొదుపు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అట్లా జాయిన్ అయిన గ్రూపు. ఫస్ట్ లోన్ తీసుకున్నారు, క్లియర్ చేసేసారు. రెండో లోన్ తీసుకున్నారు. ఫస్ట్ లోన్కి ఏమో 70,000 చేంజ్ వచ్చింది. సెకండ్ లోన్కి 80,000 చేంజ్ అయితే వచ్చింది. తీసుకున్నారు, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. మాది ఇంకో 7 months ఇంకా కట్టాలి అనగా గ్రూప్లో గ్రూప్ లీడర్, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే, ఏవో వేరే ఆసరా డబ్బులు ఏవో పడ్డాయి, సో అవి క్లెయిమ్ చేసుకొని పే చేయొచ్చు, మీరు ఇప్పుడేం కట్టొద్దు, నేను చెప్పినప్పుడు పంపిద్దురు అని చెప్తారు. తర్వాత ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తనప్పుడు మేమేమనుకుంటాం, సరే ఎవరు కట్టట్లేదేమో, ఆగారేమో, మరి ఎప్పుడు చెప్తారో అప్పుడు కడితే అయిపోయింది కదా అనుకొని వెయిట్ చేసాం. స్టార్టింగ్ ఆమె ఆపమని చెప్పాక 2-3 months మేము కాల్ చేస్తూనే ఉన్నాం. అలాగా కొంతమంది ఏం చేశారు, ఆవిడ ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఆవిడకి పే చేశారు. ఇంకొంతమంది ఫోన్ పే చేసే వాళ్ళు ఆగిపోయారు. ఒకళ్ళు 2 months, ఒకళ్ళు 7 months, ఒకళ్ళు 3 months అట్లా కట్టాలి. అవి కట్టలేదు. అవి కట్టకపోవడం వల్ల గ్రూప్లో ఇంటికెళ్ళి మనీ పే చేసిన వాళ్ళ డబ్బులు కూడా అకౌంట్లో వేయలేదు. ఆమె దగ్గర మరి ఖర్చు అయిపోయినాయో ఏమో, అసలు ఆ స్టోరీ ఏంటో ఆమె చెప్తుంది మాకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా ఇక్కడ ఏమైంది అంటే, 2 lakhs అప్పు బ్యాంకుకి ఈ గ్రూప్ తరపున ఉందన్నమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, బ్యాంక్ వాళ్ళు ఆసరా డబ్బులు ఏవో పడ్డాయి అన్నారు కదా, అవి కట్ చేసేసుకున్నారు. పొదుపు డబ్బులు ఉంటాయి కదా, మనిషికి ఇంతని 30,000 పైన పొదుపు డబ్బులు ఉండాలి, అవి కట్ చేసేసుకున్నారు. అవి కాక మళ్ళీ 2 lakhs పే చేయాలి. సో ఎవరైతే రిమైనింగ్ అమౌంట్ కట్టని వాళ్ళు ఉన్నారో, ఆమె ఆపమన్నందుకే మేము ఆపాము, సో మేము ఎందుకు పే చేయాలి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అండ్ మిగతా వాళ్ళు ఏంటి, పొదుపు డబ్బులు రావంటున్నారు. రావన్నప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇంకొంతమంది మేము 6 months లోన్కి మించి కట్టాము, 2-3 members లోన్కి మించి 6 months పే చేసాము, ఆ డబ్బులు వెనక్కి ఎవరిస్తారు అనేది చెప్తున్నారు. లీడర్ ఏం చెప్తారంటే, లీడర్ కూడా కట్టలేదు. లీడర్ ఏం చెప్తుందంటే, పలానా వాళ్ళు ఇవ్వలేదు, నేను కట్టలేదు. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు, మేనేజర్, లీడర్, ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా గ్రూప్ వాళ్ళు కట్టనప్పుడు ఆ గ్రూప్కి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయడం నీ బాధ్యత, నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా అంటారు. సో పైగా మీటింగ్ ఉంది రండి అంటే ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు. అట్లా అది సాగుతూనే ఉంది. ఎప్పుడో క్లియర్ అయిపోయిన లోను 2 years దాటి 2.5 years అయిపోయినా సరే ఇంకా క్లోజ్ కావట్లేదు. గ్రూప్లో నుంచి బయటపడాలన్నా ఎంతో కొంత పే చేయాలి, ఎవరు పే చేయడానికి రెడీగా లేరు. సో దీని విధంగా మళ్ళీ అందరిలోకి వెళ్తుంది అనమాట ఇప్పుడు గ్రూపు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఆవిడ వేరే ఆవిడ నెంబర్ ఇచ్చారు, ఆవిడతో మాట్లాడమన్నారు. మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాం, ఆవిడ వేరే ఇంకెవరిదో నెంబర్ ఇచ్చారు. సో ఓకే, అంటే కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది, అమౌంట్ ఎక్కడ ఆగింది అనేది అర్థం కావట్లేదు. అది పక్కన పెడితే ఓకే, ఒకవేళ క్లియర్ చేసేసినా సరే, ఎవరు కడతారో తెలీదు, క్లియర్ చేసినా సరే మళ్ళీ అందరం కలిసి మంచిగా ఉండాల్సిన వాళ్ళం. బట్ ఎవరైతే ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో వాళ్ళు అందరినీ ఇట్లా గ్యాదర్ చేయకపోవడం, అమౌంట్ అనేది వసూలు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడడం అనేది చేయలేదు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం. ఇది ఏ విధంగా డీల్ చేస్తారో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా వెళ్ళాము, దీనికి ముందు కూడా 2-3 times వెళ్ళాము. సో పైగా ఎవరైతే కట్టించుకునే వాళ్ళు ఉన్నారో ప్రాపర్గా రెస్పాండ్ కావట్లేదు, గ్రూప్ లీడర్, ప్రెసిడెంట్. సో వాళ్ళు కట్టాలి, ఎవరైతే కట్టలేదు వాళ్ళ మీద వేసేస్తున్నారు, మీరే కట్టలేదు అందుకే లేట్ అయిపోయింది, మొత్తం మీరు కట్టండి. అలా ఎలా కడతాము, ఆమె ఆపమంటేనే ఆపాం కదా. సో అది కూడా పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉంది. దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు, ఇష్యూ ఎట్లా సాల్వ్ అయిద్దో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా వెళ్ళాము, మళ్ళీ 2 days ఆగి మళ్ళీ జిరాక్స్ తీసుకురామన్నారు. మళ్ళీ 2 days 3 days ఆగి ఇచ్చిన 2-3 days తర్వాత మళ్ళీ అందరు కలిసి గ్యాదర్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడేం డిసైడ్ అయిద్దో తెలీదు.
ఎవరైతే స్ట్రాంగ్ వాయిస్ గట్టిగా పోట్లాడుతున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు, ఎవరైతే కాస్త స్లోగా మాట్లాడతారో వాళ్ళ మీద వేసేస్తున్నారు బ్లేమ్ చేసి. ఇది ఏమైందో తెలియదు అనమాట. సో చూడాలి నెక్స్ట్ ఏంటి అనేది అప్డేట్. హాయ్ చెప్పు, ముద్దు పెట్టు, అట్లా పెట్టు. చెప్పు హలో మళ్ళీ నాన్న